బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాస అస్త్రాన్ని సంధించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సరైన ఆధారాలు లేవంటూ 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. దీంతో ఆయన తీరుపై గులాబీ దళం గురుకుంది. పార్లమెంటులో రాహుల్ సంధించిన అస్త్రాన్ని శాసనసభలో ప్రయోగించేందుకు కార్ పార్టీ సన్నద్ధమవుతోంది. అదే జరిగితే అసెంబ్లీ సెషన్స్ మరింత ఉత్కంఠ కలిగించనున్నాయి. రైట్, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి యుద్ధంపైనే ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కొలుదీరి 2.5 ఏళ్లు దాటుతోంది. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పినవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు, ఆయనకి తప్పుడు డేటా ఇచ్చి ఆయనకి చదివించారు అని చెప్పేసి చాలా విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అసలు స్కీమ్స్ గురించి మీరు ప్రజలకు చేస్తున్నటువంటి వాటి గురించి కాకుండా అన్ని స్కాములు అందులో పొందుపరిచారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. 6 గ్యారంటీలు అని హామీ ఇచ్చారు కదా, మరి సగం కాలం పూర్తయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. ఏం చెప్తారు దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి. న్యూస్ ప్రధానికానికి, రోజా గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి బాలరాజు గారికి, తదితర పెద్దలకు. గవర్నర్ గారు శివప్రసాద్ శుక్లా గారు చాలా స్పష్టంగా కొద్దిసేపు తెలుగులో కూడా చెప్పారు. తర్వాత మరి పూర్తిగా మాట్లాడటం జరిగింది. మనం అందరం కూడా లైవ్ లో చూసాము. గవర్నర్ గారు చెప్పిన దాన్ని కూడా మనం శుద్ధ తప్పు అంటే, రాజ్యాంగబద్ధ సంస్థ కదండి గవర్నర్ ఆఫీసు. ఆయనకి ఏం అవసరం? ఒక పోనీ ఆయన కాంగ్రెస్ పార్టీ పంపించిన గవర్నర్ కూడా కాదుగా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందిగా రోజా గారు. మరి ఆయన గవర్నర్ గారు సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారు శాసన మండలి శాసనసభలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆయన చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో ఏం జరిగిందో ఆయన స్పష్టంగా వివరించి చెప్పారు. మరి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి గ్లోబల్ సమ్మిట్ లో 5,72,000 కోట్ల రూపాయలు సమీకరించడం చేయడం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా 2040 నాటికి తెలంగాణ ఎకనామీ దూసుకుపోవాలని, అదేవిధంగా తెలంగాణను మరి దేశంలో కాకుండా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లో గ్లోబల్ హబ్ గా ఏర్పాటు చేయాలని కూడా మరి గవర్నర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క వ్యక్తి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 15,12,000 తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం చాలా స్పష్టంగా చూసాం. మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ద్వారా 2,69,269,60 టికెట్లు మరి వాళ్ళకి కొడితే దాదాపు 9,222 కోట్ల రూపాయలు ఇవాళ మహిళలకు మరి ఆదా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి కూడా మరి 42,90,000 కుటుంబాలకు సబ్సిడీపై 500 రూపాయలకు మరి ఎల్పీజీ గ్యాస్ ఇవ్వడం జరిగింది. మరి గృహలక్ష్మి ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది కూడా 53,09,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే చాలా స్పష్టంగా డేటాతో సహా చెప్తారు. నేను ఏదో నా సొంతంగా చెప్పింది కాదు, ఇది గవర్నర్ గారి ప్రసంగంలోనే అంశాలను నేను ఇవాళ మీ దృష్టికి తీసుకురావాలని న్యూస్ ప్రధానికి తెలియజేస్తున్నా. అంటే ప్రసంగం ప్రతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే కదా, మీరు రాసి ఇచ్చినవే ఆయన చదివారు అనేది వాళ్ళ అంటే ఒక గవర్నర్ కి సాక్షాత్తు అబద్ధాలు రాసేది ఇవ్వలేం కదా మేడం. ఇప్పుడు గవర్నర్ కి ఇచ్చామని అదంటికి ఇచ్చింది. అది ఒక ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుండి గవర్నర్ గారికి ఇచ్చారు అంటే ఒక అదంటిక్. అది అంటే ఊరికనే మేము 10 లక్షల మందికి గ్యాస్ ఇచ్చి 10 లక్షలను లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ అబద్ధాలు తప్పులతో కదా గవర్నర్ తోటి ఇవ్వలేం కదా. అంటే డేటా కదా, వెరిఫై చేసుకోవచ్చు కదా. ఇవాళ పబ్లిక్ డొమైన్ ఉంది కదా మేడం, మనం అన్ని ఆలోచించుకోవచ్చు. ఇవాళ ఏది సీక్రెట్ లేదు కదా. గవర్నర్ గారు సాక్షాత్తు ఏదైతే మహిళలకు కావచ్చు అందరికి ఏ రకాల లబ్ధి పొందారు అనేది కూడా చాలా క్లుప్తంగా ఎలాంటి శృతి లేకుండా సూటికి ఇవాళ మరి అసెంబ్లీ సాక్షిగా ప్రజానీకానికి మనందరం లైవ్ లో చూసాం. సో ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం అర్థం కాని పరిస్థితి, ఏం పాల్గొని పరిస్థితికి వచ్చింది. విమర్శించాలి కాబట్టి విమర్శించడం. మీరు ఒకటి గమనించండి, రాజ్యసభ ప్రధానికం కూడా ఎంతసేపటికి నేను ఫస్ట్ నుంచి చూస్తాను, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కానించి 100 రోజుల నుంచి మీరు స్కీములు అమలు చేయట్లేదు, స్కీములు అమలు, ఇదే మాట పాడిందే పాడరు అన్నట్టుగా. అరే ప్రజానికాన్ని అర్థం చేసుకుంది, వాళ్ళ బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఎట్లా సపోర్ట్ చేయట్లేదని ప్రజానికం అర్థం చేసుకున్నది. ఉన్న దాంట్లో బడ్జెట్ లో మరి ఒక్కొక్క స్కీమ్ని కనుక నిమ్మలంగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. మా బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఒక్కొక్కటి జోడెట్లాగా ముందుకు పోయి ఇలా ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతున్నారు. అదేవిధంగా నిన్న కూడా తమలగా చెప్పారు కదా, ఈ నెల 22న రైతు భరోసా వేస్తామని కూడా చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో ప్రకటించడం అని కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా తొలి విడతలో 3,590 కోట్ల రూపాయలు సుమారు 70 లక్షల మంది రైతులకు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా సుమారుగా 9,000 కోట్ల రూపాయలు కూడా అందరు రైతులకు ఇవ్వడం జరుగుతుందని కూడా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఏదైతే మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఉందో, మీరు ఊరికే మాట్లాడితే మీరు ఊరికే స్కీములు అమలు చేయాలని చెప్తున్నారు. మరి మీరు చేసిన 10 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం సంగతి ఏంటి?
కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏంటి, అవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. ఒక్కొక్క స్కీమ్ ని మేము తెలివిగా ఉన్నటువంటి బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని చాలా స్పష్టంగా ప్రజలకు అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ ఏ స్కీమ్ అయినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇంట్రొడక్షన్ చేయాలి, ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, ఒక దిశానిర్దేశం తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ముందుకు పోతుంది. ఇవాళ అసెంబ్లీలో వచ్చింది కాబట్టి మేము దాని కూడా స్కీమ్ పెట్టాం కదండి. పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ఒక 99 రోజుల ప్రోగ్రామ్ కూడా మరి మొన్న నుంచి నడుస్తుంది, డిజైన్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇది దాదాపు ఒక 99 రోజుల పాటు ప్రజల వద్దకే డైరెక్ట్ పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసింది అని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఊరికనే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక నోడల్ ఆఫీసర్ నియమించేసి తూచా తప్పకుండా ఏం జరుగుతుంది అనేది కూడా చాలా క్లీన్ గా అందరికి తెలియజేసేటట్టు చేయడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందాక మీరు చెప్పారు మరి అసెంబ్లీ స్పీకర్ మీద వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు. మరి 37 మంది ఎమ్మెల్యేలు సరిపోరు కదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే. సో అఫ్ కోర్స్ అది వీగిపోతుంది ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఆ పెట్టే ధైర్యం ఉందని కూడా నేను అడుగుతున్నా. మరి నాకైతే డౌటే. అసెంబ్లీలో జనరల్ గా ఏంటంటే 10% అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ముందైతే ఒక 10% ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టాలి. అంటే దాదాపు ఒక 12 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను మేబీ. సో అది పెట్టాలే వాళ్ళు. మళ్ళీ పైగా వాళ్ళు పెట్టగానే కాదు కదా, గవర్నర్ యొక్క అది మళ్ళీ స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఈ చర్చను ఒప్పుకోవాలి. మరి అదొకటి ఉంది ఇందులో. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్లు ఉంటాయి. ఏదో అక్కడ ఢిల్లీలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది, 118 మంది ఎంపీలు సంతకం పెట్టారు, అది దేశ స్థాయిలో జరిగింది, అది ఓం బిర్లా మీద పెట్టడం జరిగింది. ఆ విధంగా మేము కూడా చేద్దామని కాపీ పేస్ట్ లాగా చేస్తే ఎట్లా? మీకున్నటువంటి పరిస్థితి, మీకున్నటువంటి పరిధి, మీరు చేస్తేనేమో ఒప్పు, వాళ్ళు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో ఏముంది మేడం? వీళ్ళు చేయడానికి ఏం జరుగుతుంది చెప్పండి? అసలు మీకు కూడా సరైనటువంటి సంఖ్యాబలం లేదు కదా లోక్సభలో, మీకు కూడా సంఖ్యాబలం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి 5% శాలరీ కట్ చేయించుకుంటారు, మా ఎమ్మెల్యేలు కాదని గవర్నర్ దగ్గర కేసులు పెడతారు. మరి అదే టెక్నికల్ పాయింట్ మనం జరిగింది. దాదాపు 55 పేజీల టెక్నికల్ పాయింట్లు ఏంటి? ఒక అడ్వకేట్ చెప్పాలంటే టెక్నికల్ పాయింట్ల మీదనే కదండి ఎగిరిపోయింది. మెరిట్స్ ఏం చూస్తుంది కోర్టు? ఏంది గవర్నర్ అనేది క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థ. 178 ఆర్టికల్ ప్రకారం స్పీకర్ అనేవారు 178 ఆర్టికల్ ప్రకారం ఆయనకు క్వాసి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది. దాని ప్రకారం ఆయన డిసిజన్ తీసుకుంటాడు. ఆయన మనం నచ్చకుండా ఉంటే హైకోర్టు పోతాం, మనం సుప్రీంకోర్టు పోతే ఆమె సుప్రీంకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది. మీరు కింద కోర్టుకి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవర్స్ ఆయన ఉపయోగించాడు. జడ్జిని నచ్చకుండా ఉంటే మనం జడ్జిమెంట్ నచ్చకుండా ఉంటే జడ్జిని తిట్టడం కానీ కామెంట్ చేయడం కానీ చేయం కదండి. అంటే ఇవే రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అంటే. సో మీకు నచ్చకుండా ఉంటే దాని మీద మీరు హైకోర్టుకు పోండి, నో ప్రాబ్లం. దాని గురించి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే మీకున్నటువంటి మీరేమో వాళ్ళ దగ్గర 5% అమౌంట్ వాళ్ళకి వచ్చే శాలరీలు అఫీషియల్ గా అసెంబ్లీ రికార్డుల ప్రకారం తీసుకుంటారు. మీరు ఇంతకుముందు జరిగినటువంటి మరి అసెంబ్లీ కార్యక్రమంలో ఒక 4-5 రోజుల కిందట మరి కేటీఆర్ గారు కార్యక్రమం పెట్టారు. వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు కదా, ఆయన వాళ్ళ ఎమ్మెల్యే అయితే పిలుచుకోవాలి కదా. మరి ఇట్లాంటి వాళ్ళే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి కదా రోజా గారు. అట్లాంటి కార్యక్రమాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యేలో కాదు, ఒకసారి మా ఎమ్మెల్యేలని అసెంబ్లీలో వాళ్ళే ప్రకటించుకుంటారు, 37 మంది చెప్పుకుంటారు, ఒకసారి తూచి కాదు 10 మంది ఎమ్మెల్యేలు అడబోయారు అంటారు. ఎక్కడ కూడా లేదు కదా. వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీ మీద, లీగల్ పాయింట్ మీద ఆ కేసు ఎగిరిపోయింది కాబట్టి స్పీకర్ గారు డిస్మిస్ చేశారు. ఇంకోటి కూడా చెప్తారా ఇక్కడ మీకు కూడా రాజనీతి ప్రజానికానికి కూడా ఇక్కడ లోకల్ స్టాండ్ అని ఉంటుంది. ఆయన పార్టీ అభ్యర్థి అయితే ఆ పార్టీ వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి. కౌశిక్ రెడ్డో, ఏలేటి మహేశ్వర్ రెడ్డో, లేకపోతే వివేకానంద గౌడ్ కాదు ఇచ్చేది. అంటే లోకల్ స్టాండ్ అంటే నీకున్నటువంటి అర్హత ఏంటి, పిటిషన్ నీకున్నటువంటి పిటిషన్ వేయడానికి. వాళ్ళు పిటిషన్ వేశారు, స్పీకర్ గారు నెంబర్ ఇచ్చారు, విచారించారు, ఏమైంది, పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. అది కాదు కదా వీళ్ళకు ఉన్నటువంటి. నువ్వు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే చల్లదు ఇక్కడ నిజంగా చెప్పాలంటే. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం పోవాలి, మనం లీగల్ మీద పోవాలి. ఇక మోరల్ గురించి మాట్లాడాలంటే టీఆర్ఎస్ వాళ్ళు మోరల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే రాజకీయ ప్రధానికి బాగా తెలుసు. 2018లో 63 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 2014లో 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళకు, 2018లో 28 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కూడా. అయినా కూడా వాళ్ళు 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఉన్న అందరు ఆపోజిషన్ మొత్తాన్ని తీసుకున్నారు. ఇక 2018లో అయితే ఏకంగా సిఎల్పి, కాంగ్రెస్ పార్టీ సిఎల్పినే విలీనం చేసుకున్నారు. ఇది దయచేసి రాజకీయ ప్రధానికంగా గమనించారు. ఇంతకంటే దౌర్భాగ్య, దుర్మార్గం ప్రపంచ రాజకీయ చరిత్రలో, రాజనీతిలో ఎక్కడన్నా ఉందా? అంటే అది కూడా రాజ్యాంగం ప్రకారం కదా, 2/3 మెజారిటీ ఉంటే అది అదే కదా మేడం రాజ్యాంగం. అదే మరి అదే ఓకే మేడం, మీరు మంచి పాయింట్ చెప్పారు నాకు. మరి బీయింగ్ అడ్వకేట్ గా రాజ్యాంగం ప్రకారమే స్పీకర్ గారు కూడా డిస్మిస్ చేశారు వాళ్ళ పిటిషన్. రాజ్యాంగం అందరికీ ఒకటే కదా, ఎవరు చదువుకుని అదే బుక్ చదివారు. మీ ఊరించి మా ఊరు ఎందరమో మా ఊరు. అందుకని స్పీకర్ ఉన్నటువంటి పవర్స్ తోటి, వీళ్ళు ఉన్నటువంటి లేఖన తోటి అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బలమైన వాదనలు వినిపించారు, స్పీకర్ గారు నమ్మారు. వీళ్ళ ప్రాసిక్యూషన్ మీద ఏదైతుందో వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ సరైన పాయింట్ చెప్పలేకపోయారు, స్పీకర్ గారు సాటిస్ఫై కాలేదు. అందుకని వీళ్ళు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. రైట్ అండి.